బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా నిజామాబాద్లో 8.7 సెంటీమీటర్ల వాన కురిసింది. నగరంలోని రైల్వే కమాన్ దగ్గర వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని సురక్షితంగా కాపాడారు. ఇక భైంసాలో 7.4 సెంటీమీటర్లు, జగిత్యాల్లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా నిజామాబాద్లో 8.7 సెంటీమీటర్ల వాన కురిసింది. నగరంలోని రైల్వే కమాన్ దగ్గర వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని సురక్షితంగా కాపాడారు. ఇక భైంసాలో 7.4 సెంటీమీటర్లు, జగిత్యాల్లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి, మరి నిజామాబాద్లో అత్యధికంగా వర్షం నమోదైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? అయితే జ్యోతి, నిజామాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళి 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుంభపోతగా వర్షం కురిసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద 3 గంటల పాటు కురిసిన వర్షంతో నగరాన్ని పూర్తిగా వర్షం నీరు చిట్టేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇటు రైల్వే స్టేషన్ కానివ్వచ్చు, ఇటు రైల్వే కమాన్ కానివ్వచ్చు, ఇటు నాందేవాడ కానివ్వచ్చు, ఇటు లోటుతట్టు ప్రాంతాల్లో సైతం భారీగా వరద నీరు రోడ్లపై చేరింది. ఇటు ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రోడ్లు దాటేందుకు గంటల సమయం పట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద అయితే ఇక్కడ రోడ్లపైన నీరు చేరడంతో ఇటు ద్విచక్ర వాహనదారులు కానివచ్చు, ఇటు 4 వీలరు, ఇటు నడుచుకుంటూ పోయేవారు అయితే చాలా ఇబ్బందులకు గురయ్యారు. పూర్తిగా ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. అయితే నగరం దాటేందుకు వచ్చిన వారు సైతం చాలా ఇబ్బందులు గురైనట్లుగా మనకు చెప్పుకోవచ్చు. మొత్తం మీద వర్షపు బీభత్సం సృష్టించడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా నిజామాబాద్ కు చేరుకునే ఒక ఆర్టీసీ బస్సు ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వాటర్ లో చిక్కుకుపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అందులో సుమారు చాలా మంది అయితే ఇతర ప్రాంతం నుంచి నిజామాబాద్ కు వచ్చిన ప్రయాణికులు అయితే ఆ బస్సులో చిక్కుకుపోయారు. అయితే ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. అయితే ఆ ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహాయంతో ఎవరైతే అక్కడ చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మొత్తం మీద ఏదైతే ఈ ఘటన వర్షం నీరులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయిన ఘటనలో ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు. దీంతో అందరైతే ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా అక్కడ నుంచి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో అక్కడ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి వెళ్ళి దారి మళ్లింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో అక్కడ పోలీసుల నిఘా అయితే అక్కడ ఉంచినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇటు ఆదర్శ్ నగర్, ఇటు చంద్రశేఖర్ కాలనీ, ఇటు నాందేవాడలో పూర్తిగా డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరాయి. ఆదర్శ్ నగర్ లో అయితే ఏదైతే వర్షపు నీరు చేరడంతో ఇక్కడ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. అయితే ఇంతవరకు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మాకు వర్షం ఇలా పడలేదని చెప్పేసి అయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
మొత్తం మీద 3 గంటల పాటు నిజామాబాద్ నగరంలో కురిసిన వర్షపాతంతో పాటు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు బోధన్ కానివ్వచ్చు, ఇటు ఆర్మూర్ కానివ్వచ్చు, ఇటు రూరల్ నియోజకవర్గాల్లో సైతం భారీగా వర్షం కురిసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే ఇటు పోలీసులు అయితే పలు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇటు అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. వర్షం మరో మరి కొంత సమయం వరకు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికైతే సూచనలు చేశారు. అలాగే ఏదైతే ప్రధాన రహదారుల ప్రాంతాల్లో నీరు ఉన్నాయో అక్కడ కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా వెళ్ళండి. అలాగే వర్షం నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు అయితే ఇప్పటి వరకు అయితే చేపడుతున్నారు. అలాగే ఏదైతే మన ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం బాగా పోలీసులు కానివచ్చు, ఇటు రెవెన్యూ, ఇటు ఇతర అధికారులు సైతం అక్కడ స్పెషల్ గా అక్కడ కేర్ తీసుకుంటున్న పరిస్థితి అయితే నిజామాబాద్ లో నెలకొందని మనకు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ